ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అరవింద్ కేజ్రీవాల్ కు భిక్ష. కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే షాక్ ఇచ్చింది. మరో 4 రోజుల్లో ఈడీ కస్టడీకి అయితే అనుమతి ఇచ్చింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు మరో 7 రోజులు కస్టడీ కావాలని ఈడీ కోరగా ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ఓకే చెప్పింది. దేశంలో సంచలనంగా మారినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే మరోసారి భిక్షాకి అయితే ఇచ్చింది. అనగా మరో 7 రోజులు కస్టడీ కావాలని కోరుతూ ఈడీ కోరగా ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అయితే ఓకే చెప్పింది. పలుసార్లు కూడా ఈడీకి సంబంధించి ఆల్రెడీ కోర్టుకు కావచ్చు విన్నపాలు కూడా వస్తున్నాయి విడుదల చేయాలంటూ. ఈ రకంగా కోర్టు తీర్పు చెప్పడంతో ఊహించని భిక్షాకి తగిలిందంటున్నారు రాజకీయ నిపుణులు.